హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా కుడి గంటల సూర్యడకం ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాం ఈ రోజు మనం ఇప్పుడు చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనోజ్ గురించి నిజాన్ని బయటపెట్టిన బాలు, ప్రభావతి, రోహిణి, మనోజ్ ఆనందంలో బాలు, మీనా ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు మనోజ్ గురించి బాలు నిజాన్ని బయటపెట్టడంతో ప్రభావతి ఏం చేయబోతుంది, మనోజ్ గురించి నిజాన్ని తెలుసుకున్న సత్యం మనోజ్ ఏం చేయబోతున్నాడు, అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూసి తెలుసుకుందాం. ఇక సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మీనాను బాలు అయితే ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. పైగా పూల కొట్టు కూడా పెట్టి ఆమెకు ఉపాధి కల్పించడంతో ఎంతో ఆనందపడుతుంది మీనా. బాలు తన వెంటే ఉంటే ఏదైనా సాధిస్తాననే నమ్మకం వచ్చిందని చెప్పుకొస్తుంది. పూలకొట్టు పెట్టి తనతో మొదటి అడుగు వేయించినందుకు బాలుపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది మీనా. తనకు తెలిసింది చేశానని బాలు అయితే చెప్పుకొస్తాడు. బాలుకి హగ్గిచ్చి మరి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అంతేకాదు బాలుకి గులాబీ కూడా ఇచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసాడు తన ప్రేమను అయితే వ్యక్తపరుస్తుంది బాలు ముందు మీనా. ఈ తర్వాత బాలు మీనా ఇద్దరు కూడా పూలు తేవడానికి కారులో అయితే వెళ్తుంటారు. దారిలోనే బాలు పూల కొట్టు పెట్టడానికి కారణాన్ని తెలియజేస్తాడు. డబ్బు శృతి, పార్లరమ్మ రోహిణిలానే నువ్వు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలనే పూల కొట్టు ఏర్పాటు చేశాను. ఇప్పుడు మనం పూలనే కాదు పక్కనే ఉండే ముళ్ళను కూడా చూడాలి. ఎలాగైనా సరే మా అమ్మ ప్రభావతమ్మతో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసాడు మీనాకైతే చెప్పుకొస్తాడు బాలు. ఇలా పూల కొట్టును వృద్ధులు తీసుకొచ్చే పనుల్లో మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమనైతే కురిపించుకుంటూ ఉంటారు. మీనా బాలు ఎంతో అన్యాయంగా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు. ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ చాలా ప్రేమగా ఉంటారు. ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మీనా ఇంట్లోనే ఉందనుకుని ప్రభావతి, మనోజ్, రోహిణి, శృతి, రవి అందరూ కూడా కాఫీ ఇవ్వమని చెప్పేసి అడుగుతారు. కానీ సత్యం అక్కడికి వచ్చి మీనా ఇప్పటి నుంచి ఫుల్ బిజీగా ఉంటుంది, ఎవరి పనులు వారే చేసుకోవాలని చెప్తాడు. మీనా బిజీగా ఉంటుందని పూలు తెచ్చుకోవడానికి రోజు వెళ్తుంటారా, మరి ఇకపై పనులన్నీ నువ్వే చేయాలని ప్రభావతికి గట్టిగా చెప్తాడు సత్యం. ఇక ప్రభావతి కిచెన్ లో కనీసం కాఫీ కూడా పెట్టుకోలేని స్థితిలో మీది చాలా చిరాకు పడుతూ ఉంటుంది. అన్ని పనులు కూడా తనే చేసుకోవాల్సి వస్తుంది. మీనా అసలు ఈ కిచెన్ మొత్తం కూడా తనకు అనుకూలంగా పెట్టుకుంది, ఏవి ఎక్కడున్నాయో నాకు అసలు తెలియదు అని చెప్పేసి అంటూ మీనా మీద చాలా విసుగు పడిపోతూ ఉంటుంది ప్రభావతి. ప్రతిరోజు కూడా మీనా పనిచేసి ఒక్కరోజు కూడా ఇంట్లో పనులు చేయకపోవడంతో అందరూ కూడా తమ తమ పనులకైతే వెళ్ళిపోతారు. ఇక బాలు అయితే తిరిగి టిఫిన్స్ అయితే తీసుకుని ఇంట్లోకి అయితే వస్తాడు. ఎవరు తిని ఉండరే ఉద్దేశంతో తీసుకొని వచ్చానని చెప్పేసి అంటూ తల్లి ప్రభావతికి అయితే ఇస్తాడు. కానీ అప్పటికే ఆకలి మంటతో ఉన్న ప్రభావతి బాలుపై చిరాకు పడుతుంది. ఇక దాంతో బాలు కాస్త ఎటకారంగా మాట్లాడుతూనే తన భార్యకు ఎవరు పనులు చెప్పకూడదు, ఇంట్లో పనులు చేయడానికి మీనాకు ఏమాత్రం సమయం ఉండదు, అలానే ఇంట్లో వంట చేయడానికి కూడా తనకు అసలు తీరిక కుదరదు. బట్టి పూల కొట్టులో కూడా మీనాకు సహాయంగా నువ్వు ఉండాలి, ఒకవేళ నువ్వు లేకపోతే చెప్పు వేరే వాళ్ళని చూసుకుంటాను. మీనా అన్న పూల కొట్టు చూసుకుంటుంది కాబట్టి ఇంట్లో పనులు చేయడానికి పని మనిషి కావాలి కదా, వేరెవరినైనా పెడతానని చెప్పేసాడు బాలు మాట్లాడుతూ ఉంటాడు ప్రభావతితో. అప్పటి వరకు కూడా ఇంట్లో పని మనిషిలా అన్ని పనులు చేసిన మీనా పూల కొట్టుకు ఓనర్ అయ్యి ఇప్పుడు ఆమె పనులు ఆమెనే చేసుకోవడంతో ప్రభావతికి అయితే ఇంకా కడుపు మండిపోతుంది. ఇక మీనా ఇంట్లోకి రాగానే తన అసూయను వెళ్ళగక్కుతుంది. ఇక నుంచి మీనా ఇంట్లో పనులన్నీ కూడా ఏమీ చేయదు, పూలకొట్టు మాత్రమే చూసుకుంటుంది. ఇంట్లో పనులన్నీ కూడా నువ్వే చేసుకో, మా మీనాకి ఏమీ చెప్పొద్దు అని చెప్పేసి అంటూ ప్రభావతి మీద చాలా సీరియస్ అవుతూ ఉంటాడు బాలు. ఇక అర్ధరాత్రి పూట సత్యం ఇంటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైతే వస్తారు. అందరూ పడుకునే సమయంలో తలుపులు బాదుతుంటారు. ఎవరు లేకపోవడంతో ప్రభావతిని లేచి డోర్ తీస్తుంది. ఇదేంటి అసలు ఈ సమయంలో ఎవరు తలుపు కొడుతుంది, ఎవరు వచ్చారని చెప్పేసి అంటూ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ప్రభావతి. ఇక ఇందులో బయట అయితే ఇద్దరు వ్యక్తులైతే తెలియని వాళ్ళైతే కనిపిస్తారు. వాళ్ళు ఎవరని చెప్పేసి ఆరా తీస్తుంది ప్రభావతి. వచ్చింది పెళ్లికి పూలదండల కోసమని ప్రభావతికి చెప్తుంటారు. దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంత అర్ధరాత్రి ఎటకారంగా అసలు పూలదండలు ఎవరికి, దంపతీస్ ఎవరైనా చనిపోయారని చెప్పేసి అంటూ ప్రభావతి చాలా ఎటకారంగా మాట్లాడుతుంది. దాంతో ఆ వ్యక్తులకైతే చాలా కోపం అనిపిస్తుంది. వాళ్ళకి పూలదండలు ఇచ్చైతే పంపించేస్తుంది ప్రభావతి. ఇక మరుసటి రోజు ఉదయం ప్రభావతి అయితే మీనాను పిలిచి చాలా రచ్చ చేస్తూ ఉంటుంది. అసలు మాకు నిద్ర అనేది లేకుండా పోయింది, పూల కొట్టు పెట్టిన దగ్గర నుంచి మాకు అసలు మనశ్శాంతి లేదు, రేత్రి మాకు అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదని చెప్పేసి అంటూ అందుకు కారణం మీనానే అని చెప్పేసి అంటూ గొడవ చేస్తుంది ప్రభావతి. ఇక దాంతో మనోజ్ కూడా అసలు పూల కొట్టు పెట్టడం వల్లే అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటాడు. సాయంత్రం కల్లా ఎలాగైనా సరే ఇంటి ముందు పూల కొట్టని తీసేసేయండి అని చెప్పేసి అంటూ మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే మీనాను ఓదారుస్తూ ఉంటాడు. చూడు మీనా, నువ్వు ఇంట్లో వాళ్ళెవరి మాటలు కూడా నువ్వు పట్టించుకోవద్దు, ఈ వ్యాపారం ఏదో నువ్వు చూసుకొని చెప్పేసి అంటూ మీనాకి ధైర్యం చెప్తాడు. ఇక పూల కొట్టు వ్యాపారానికి సంబంధించిన పాంప్లెట్స్ అన్నింటినీ కూడా అన్ని చోట్ల అంటించాలని చెప్పేసి
చెప్పేసి అంటూ ఆ పాంప్లెట్స్ తీసుకొని బాలు అయితే పార్క్ అయితే వెళ్తాడు. ఈ పార్క్ లో అన్ని చోట్ల అంటించండి అని చెప్పేసి అంటూ ఆ వ్యక్తికి ఇస్తూ ఉండగా ఇంతలో మనోజ్ అయితే పార్క్ లో ఉండటం కనిపిస్తాడు బాలుకి. మనోజ్ కు ఉద్యోగం లేకుండా 2 నెలలుగా పార్క్ లోనే కనిపిస్తున్నాడన్న విషయాన్ని ఆ వ్యక్తి ద్వారా తెలుసుకున్న బాలు అయితే దీంతో ఫోన్ లో బాలు పార్క్ లో ఉన్నట్టుగా వీడియోలన్నింటినీ కూడా తీస్తూ ఉంటాడు మనోజ్వి. అసలు ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా పూల కొట్టపై ఎంత అభ్యంతరం చెప్పారు, మీ నాన్న అసలు ఎంత బాధ పెట్టారు, సాయంత్రం కల్లా పూల కొట్ట తీసామని చెప్పేసి అంటూ మీ నాన్న ఛాలెంజ్ చేస్తారా, ఇప్పుడు ఇంటికి రారా నీ బండారాన్ని బయట పెడతాను అని అంటూ అక్కడి నుంచి బయలుదేరిన బాలు అయితే డైరెక్ట్ గా ఇంటికి రానే వస్తాడు. ఇక ఇంట్లో ఉన్న సత్యం అలానే ప్రభావతి దగ్గరికి వెళ్లి, చూడమ్మా ప్రభావతమ్మ, ముద్దుల కొడుకు ఏం చేస్తున్నాడో నీకు తెలిసే ఉంటుంది, నీకు తెలిసినా సరే నువ్వు ఇన్నాళ్ళు నాన్న దగ్గర దాచిపెట్టావని నాకు అనుమానంగా ఉంది. నిజంగానే అసలు ఆ మనోజ్ గాడు ఉద్యోగానికి వెళ్తున్నాడా, నిజం చెప్పు అని చెప్పేసాడు. ప్రభావతికి అయితే ఒక్కసారిగా షాక్ ఇస్తాడు బాలు. దాంతో మనోజ్కి ఉద్యోగం లేదన్న విషయం బాలుకు తెలిసిందని మా ప్రభావతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి అసలు కొంపదీసి మనోజ్ గాడికి ఉద్యోగం లేదని 2 నెలలుగా పార్క్ లోనే ఉంటున్నాడన్న విషయం ఒకవేళ పార్క్ లో వీడేమైనా చూసాడని చెప్పేసాడు. బాలుని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది ప్రభావతి. ఇందులో సత్యం అయితే బాలుతో ఇలా మాట్లాడతాడు, ఏంట్రా అసలు నువ్వేం చేస్తున్నావురా, కొత్తగా అసలు ప్రభావతిని ఎందుకు ఇలా నిలదీస్తున్నావు, ఏమైంది ఆ మనోజ్ గాడు మళ్ళీ ఏం చేశాడని చెప్పేసాడు. సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, చూడు నాన్న నీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి, ప్రభావతమ్మ నీ దగ్గర చాలానే విషయాలు దాస్తుంది, కావాలంటే ఒకసారి వీడియో చూడు అని చెప్పేసాడు. మనోజ్ అయితే హాయిగా పార్క్ లో పడుకొని ఉండటం, తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం, ఉద్యోగం ఏమీ లేకుండా పార్క్ లో అయితే తను ఉండటం ఇవన్నీ కూడా ఆ వీడియోలో చూపిస్తాడు. ఆ వీడియోలో మనోజ్ కు ఉద్యోగం లేకుండా పార్క్ లో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న సత్యం అయితే ఒక్కసారిగా ప్రభావతి మీద చాలా కోపంతో రగిలిపోతాడు. ఇదేనా నీ కొడుకు చేసేది, బయటకు వెళ్లి వెలక పెట్టే ఉద్యోగం ఇదేనా, ఈ మనోజ్ గాడికి ఉద్యోగం లేదన్న విషయం నీకు ముందే తెలుసా ప్రభావతి, కావాలని నువ్వు నా దగ్గర దాచిపెట్టావా, వాడిని ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పేసాడు. సత్యం అయితే చాలా సీరియస్ అవుతాడు. ఇక ఇంతలో ప్రభావతి అయితే మనోజ్ కి ఫోన్ చేసి ఇంటికి అయితే పిలుస్తుంది. ఇక మనోజ్ అయితే ఇంటికి వస్తాడు. ఏంటి మమ్మీ నన్ను ఎందుకు ఇంటికి రమ్మన్నావు, ఏమైంది, నా కోసం ఏమైనా స్పెషల్ చేసావని చెప్పేసి అంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో సత్యం అయితే మనోజ్ కాలర్ పట్టుకొని చంపకేసి చెల్లు అనిపిస్తాడు. ఏంట్రా నువ్వు అసలు పార్క్ వెళ్లి చేసే పనేది, ఉద్యోగం వెళ్ళబెట్టేది నువ్వు ఇదేనా, రోజు ఉద్యోగం ఉందని చెప్పేసి అంటూ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి క్యారేజ్ కట్టుకుని మరీ తీసుకుని వెళ్ళి హాయిగా పార్క్ లో కూర్చొని తినొస్తున్నావా, నీకు ఉద్యోగం సంచోగం లేకుండా నువ్వు అసలు ఖాళీగా బేవస్గా తిరుగుతున్నావా, మరి నెల నెల జీతం నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నావు, ఆ డబ్బులు కూడా నీకు మీ అమ్మాయినా ఇస్తుందని చెప్పేసి అంటూ మనోజ్కి అయితే ఒక్కసారిగా షాక్ ఇస్తాడు సత్యం. దాంతో అప్పుడే పార్లర్ నుంచి రోహిణి అయితే ఇంటికి వస్తుంది. మనోజ్కి జాబ్ లేదన్న విషయాన్ని తెలుసుకున్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సత్యం దగ్గర నుంచి ప్రభావతి అయితే మనోజ్ని వెనకేసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. అది కాదండి, నా మాట ఒకసారి వినండి, వాడికి ఉద్యోగం పోయింది, మరో ఉద్యోగం ట్రై చేసుకుంటాను, 2 నెలలు టైం ఇవ్వమ్మా అని చెప్పేసి నన్ను అడిగాడు. లోపల ఉద్యోగం లేదని మీకు కానీ బాలు గాని కనుక తెలిసిందంటే వీడిని అసలు ఊరుకోరు, ఏదో ఒకటి చేస్తారు, అందుకే నేను ఎవరికి తెలియకుండా వీడిని వెనకేసుకొని వచ్చి ఇచ్చాను, నెల జీతం కూడా నేను ఇచ్చే డబ్బులే వాడు తిరిగి మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడు, దయచేసి ఒక్కసారికి మనోజ్ని క్షమించండి, ఎలాగైనా సరే వాడు ఉద్యోగం చూసుకుంటాడు, నేను మాటిస్తున్నాను కదా అని చెప్పేసి అంటే ప్రభావతి అయితే వెనకేసుకొని వస్తుంది మనోజ్ని. ఇక దాంతో సత్యంకి అయితే చాలా కోపం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభావతి ఈ మనోజ్ ఉండే కొద్దీ నీ కారణంగానే వీడు చెడిపోతున్నాడు, నీ కారణంతోనే నువ్వు వాడిని నాశనం చేస్తున్నావు, వాడికి ఎలాగైనా సరే ఉద్యోగం ఇచ్చేలాగా చెయ్యి, నువ్వు కొడుకులందరినీ కూడా సమానంగా చూడాలి, ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా అలా ఎప్పటికీ కూడా చూడకూడదు. సత్యం అయితే చూడరా మనోజ్, నీకు ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపని చెప్పేసి అంటే మనోజ్ అయితే ఇంట్లో నుంచి బయటకు గంటేస్తాడు సత్యం. దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కాదండి మావయ్య గారు, మమ్మల్ని క్షమించండి, ఆయనకి కనుక ఇప్పుడు ఉద్యోగం లేదు, ఉన్నటువంటి బయటకు పొమ్మంటే ఎలా ఉండాలి, మోహన్ చేసి ఆయన క్షమించండి, ఈసారి ఎలాగైనా సరే ఆయన ఉద్యోగం తెచ్చుకుంటారని చెప్పేసాడు. సత్యాన్ని అయితే బ్రతిమలాడుతూ మనోజ్ అయితే లోపలికి తీసుకుని వస్తుంది రోహిణి. మనోజ్కి ఉద్యోగం లేదన్న విషయం తెలుసుకున్న రోహిణి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇదంతా చూస్తున్న బాలు అయితే చాలా ఆనందంతో ఉంటాడు. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన గుండె నిండా కుటుంబ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. మరి ఎలానే జరగని చెప్పేసి మరి అయితే కోరుకుంటే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ గుండె నిండా కుటుంబ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.